నువ్వు ఇక్కడ ఉండుంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు. మార్తా, కోప్పడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నా. మీరు త్వరగా రాలేదు ప్రభువా. కలవరం చెందా, నిరాశ చెందా, అర్థం చేసుకోగలను. నాకిప్పటికీ తెలుసు, దేవుణ్ణి నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు. నా కుమార్తె. అవునా? మాకు నిరీక్షణ విడుదల కోసం అవసరమైంది. నువ్వైతే ఇస్తావు. నీ సహోదరుడు లేస్తాడు. యుగాంతంలో పునరుత్థానంలో మనందరితో కలిసి ఆయన మళ్ళీ లేస్తారని నాకు తెలుసు. దానికి చాలా సమయం పడుతుంది. నేను మాట్లాడేది ఆ పునరుత్థానం గురించి కాదు. నేను మరణాన్ని జయించే జీవాన్ని. అర్థం కాలేదు. నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించిన వాడు మరణించక జీవిస్తాడు. నన్ను నమ్ము. నన్ను నమ్మిన వాడు ఎన్నటికీ తప్పకుండా మరణించక జీవిస్తాడు. దీన్ని నువ్వు నమ్ముతావా? ఈ లోకానికి వచ్చిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతున్నాను. కాబట్టి నాకేం అర్థం కాకపోయినా నేను నమ్ముతాను. నేనిప్పుడు ఇక్కడ ఉన్నాను. శారీరక మరణం మన నిత్య జీవాన్ని ఆటంకపరచదు. నువ్వు క్రీస్తు అని నమ్ముతాను. ఇప్పటికి నాకు చాలు.